బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని సీఎం రేవంత్ రెడ్డి దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. కౌంటర్లు ఇవ్వకుండా పదునైన అస్త్రాలు వదులుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక్క కేసీఆర్ తోనే సాధ్యం కాలేదని, సకల జనులతోనే సాధ్యమైందని ప్రజలకు చెబుతున్నారు. తెలంగాణలో ఉద్యమ వీరులు కారు అధినేత అస్సలు పట్టించుకోవట్లేదు. ఏకంగా రాజముద్రలోనే అమరుల స్తూపాన్ని పెట్టించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉద్యమ వీరుల త్యాగఫలంతోనే రాష్ట్రం సాధ్యమైందని చెబుతున్నారు. కేసీఆర్ కి వరుస షాకులు ఇస్తున్న సీఎం రేవంత్, పదునైన అస్త్రాలు వదులుతున్న రేవంత్, కేసీఆర్ తోలే తెలంగాణ సాధ్యం కాలేదని ప్రచారం, సకల జనులతో స్వరాష్ట్రం సాధ్యమైందన్న రేవంత్, అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ ప్రాధాన్యత. సీఎం రేవంత్ ఈ పేరు వింటేనే కారు పార్టీలోకి కొందరికి కంగారు పుడుతుంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని గురి చేసి దెబ్బ కొడుతున్నారు. అదును చూసి ఒక్కో అస్త్రాన్ని మెల్లిగా ప్రయోగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే సాధ్యమైందనే ప్రచారాన్ని ఆ పార్టీ ప్రజలోకి తీసుకెళ్లడంలో సఫలీకృతమైంది. అందుకు అనుగుణంగానే కేసీఆర్ కూడా ఎక్కడా తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, అమరవీరుల పేర్లను రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దగా ప్రస్తావించిన సందర్భాలు లేవు. వారి త్యాగాలు, పోరాటాలను రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేలా అధికారికంగా ఎక్కడా వారికి పెద్దగా ప్రయారిటీ కనిపించలేదు. ట్యాంక్ బండ్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని మాత్రం గత ప్రభుత్వం నిర్మించగలిగింది. రాష్ట్ర సాధనలో ఇంతకు మించి మేధావులు, అమరవీరులు, ఉద్యమకారులను కేసీఆర్ గుర్తించిన దాఖలాలు లేవు. తెలంగాణ సాగునీటి అవసరాల కోసం బీఆర్ఎస్ సర్కారు ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా కేసీఆర్ పూర్తిగా తన మార్కును చూపించారు. ఏకంగా అసెంబ్లీలోనే ఈ ప్రాజెక్టుపై ఒక ఇంజనీర్ మాదిరిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలోనూ ఆయన అమరవీరులు, ఉద్యమకారులకు అస్సలు ప్రాధాన్యత ఇవ్వలేదు. నిజాం కాకతీయ రాజరిక పాలనకు మాత్రమే ఆయన ప్రయారిటీ ఇచ్చారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కాకతీయుల పరిపాలనలో పద్మనాయకులైన వెలమలు చాలా కీలకంగా వ్యవహరించేవారు. అందుకే ఆయన వారి గుర్తుగానే కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ అధికారిక చిహ్నంలో పొందుపర్చారనే విమర్శలున్నాయి. దీంతో పాటు మైనారిటీ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచేందుకే చార్మినార్ను అధికారిక చిహ్నంలో పొందుపర్చారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం గమనార్హం. రాష్ట్రం ఏర్పాటు అనేది కేసీఆర్ ఒక్కరి వల్లే సాధ్యం కాలేదనే భావనను రేవంత్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు తొలగించేసింది. కొత్తగా అమరవీరుల స్తూపాన్ని రెండు వైపులా 2 వరిక కంకులను జత చేసింది. తద్వారా రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరవీరుల త్యాగానికి రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం ఉద్యమకారులు, అమరవీరులకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి వారికిప్పుడు సముచిత స్థానం కల్పించడంతో కేసీఆర్కు చెక్ పెట్టేసినట్లయింది. అంతేకాక కాళేశ్వరం లోతుపాతులను ఎత్తిచూపి ఆ ప్రాజెక్టుపై తర్వాత ఎంక్వైరీ చేయించడం ద్వారా సాగునీటి విషయంలో ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పెద్దగా చేసింది ఏం లేదనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు సక్సెస్ అయ్యారు. మొత్తానికి తెలంగాణకు తానే పెద్ద దిక్కని చెప్పుకున్న కేసీఆర్ సంగతి ఏంటో తేల్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లే కనిపిస్తుంది.